ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో గల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జీవసత్వాలు పోసేందుకు షర్మిల శ్రమిస్తున్నారు. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా ఒక్కరోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ హస్తినాకు వేదికగా దీక్ష చేయనున్నారు. అంతేకాదు జాతీయ పార్టీ నాయకులను సైతం స్వయంగా కలిసి మద్దతు కూడగట్టబోతున్నారని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో గల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు జీవసత్వాలు పోసేందుకు షర్మిల శ్రమిస్తున్నారు. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా ఒక్కరోజు దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ హస్తినా వేదికగా దీక్ష చేయనున్నారు. అంతేకాదు జాతీయ పార్టీ నాయకులను సైతం స్వయంగా కలిసి మద్దతు కూడగట్టబోతున్నారు వైఎస్ షర్మిల. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు ఢిల్లీలోని పలువురు నేతలను కలుస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమె నిరసన దీక్షను చేపట్టబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్షను చేస్తున్నారు. దీనికి అందరూ సహకరించాలంటూ ఆమె జాతీయ పార్టీ నేతలందరూ కలుస్తున్నారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, డిఎంకే నేత దిలీప్ శివ, అలాగే సిపిఎం నేత సీతారాం యేచూరిని కలిసి ఆమె తాజా పరిస్థితులను వివరించి కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయానికి నిరసనగా తాను దీక్ష చేస్తున్నారని అందుకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరబోతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ను కూడా కలిసి ఈ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఈ నిరసన దీక్ష జరగనుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.